రేణు దేశాయ్ గారు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారంట. అసలు ఎందుకు ఆ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నారు? ఈ షాకింగ్ డిసిషన్ తీసుకోవడానికి గల కారణాలేంటి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ రేణు దేశాయ్ గారు అయితే సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. అంటే ఎందుకు ఈ షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్టు సార్? ఏమో అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడ ఏదో వెకేషన్కి వెళ్తున్నారో లేదంటే ఆవిడ పెట్స్ అవి ఇష్టం కదా, దానికి సంబంధించి ఏదో ఆర్గనైజేషన్తో మాట్లాడడానికి లేదా ఇంటర్నేషనల్ రేంజ్లో ఫండ్స్ మొబిలైజ్ చేయడానికి వెళ్తున్నారన్నట్టుగా ఒక సమాచారం ఉంది. కానీ ఎందుకు దూరంగా ఉన్నాడనేది కూడా ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఈ మధ్యకాలం మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు వచ్చి విడిపోయారో ఇద్దరు, తప్పు మాట ఆవిడ ఎక్కడ పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడలేదు ఈ రోజు వరకు కూడా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఆమెను ప్రస్తావన తేలేదు, ఆమెను తప్పుగా మాట్లాడలేదు. ఈవిడ కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే జర్నలిస్ట్లో లేదా ఇంటర్వ్యూ చేసే వ్యక్తిలో ఆ సందర్భంలో అడిగిన దానికి ఏదో సర్ది చెప్పే ప్రయత్నంగా మాట్లాడింది తప్ప ఈవిడ ఎక్కడ తప్పుగా అయితే ఫ్యాన్స్ రగిలిపోయి పవన్ కళ్యాణ్ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కానీ ఈవిడ ఇంకో పెళ్లి చేసుకోకూడదంట, ఇట్లా రకరకాల వదినమ్మ అని ఇలాంటి ట్రోల్స్ వల్ల ఆవిడ ఎవరికైనా ప్రతిసార్లు అంటే విసుగు వస్తుంది కదా. ఆవిడ ఎక్కడ స్టేజ్ మీకు వచ్చేసరికి వదిన అని కేకలు వేయడము, పవన్ కళ్యాణ్ కేకలు వేస్తే విడిపోయిన తర్వాత కూడా వైబ్రేషన్స్ కొద్దిగా అనీజీగా అనిపిస్తాయి. ఏ కారణాల చేత విడిపోయారు అనేది మనకు అనవసరం లేదు. ఇంతకుముందు సందర్భంలో కూడా చెప్పాను, 4 గోడల మధ్యన వాళ్ళిద్దరికే తెలుస్తుంది ఎవరి వైపు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అని మనం చెప్పలేం, జస్టిఫై చేయలేం. అయితే ఇట్లాంటి ధోరణిలో ఉంటుండగా రీసెంట్గా ఏం జరిగిందంటే ఆమె బర్త్డేకి కొడుకు అఖిరానందన్ ఒక పోస్ట్ చేశారు. తను నాకు పెట్టాడు కదా అని హ్యాపీగా ఏం చేసిందంటే తను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. అదేంటది, పవన్ కళ్యాణ్ గారు తను ఉన్న జానీలో ఉన్న కొన్ని క్లిప్పింగ్స్ ఎడిట్ చేసి ఒక సాంగ్ ప్లే చేసి పెట్టుకున్నాడు. అది కొడుకు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అని ముచ్చటపడి ఆవిడ ఇన్స్టాలో పెట్టుకుంది. ఆవిడ ఫాలోవర్స్ పవన్ ఫ్యాన్స్ అభిమానులు చూసి వదినమ్మ మళ్ళీ అన్న వైపు మొగ్గు చూపుతుంది అన్నట్టుగా రకరకాలుగా ఈవిడ ఫేవర్గా మారుతోంది అన్నట్టుగా ఎవడికి తోచింది. ఇవాళ రేపు సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ఎవడు తోచింది వాడు మాట్లాడకు వెళ్ళిపోవడం, అది ఆ నోట ఈ నోట చేరడం మళ్ళీ ఆమెకు కొంచెం మనసు కొంచెం నొప్పించుండొచ్చు. అలాంటి సందర్భంలో కొంచెం దూరంగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కొద్ది రోజులు గ్యాప్ ఇస్తే అన్ని సర్దుమణిగిపోతాయి కదా. ఇప్పుడు ఏదైనా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కాసేపు సమయం పాటించిన లేదా ఆ స్థలం నుంచి ఆ ప్రదేశం నుంచి కొద్దిగా ఎడబాటుగా దూరంగా వెళ్ళిపోయినా ప్రాబ్లమ్స్ అన్నీ డిజాల్వ్ అవుతాయి. సో అటువంటి ఉద్దేశంతో ఆవిడ కొంచెం ఎందుకులే ఇవన్నీ ఇష్యూస్ అని చెప్పి సైడ్ అయిపోవడం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ చాలా సందర్భాలు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా చెప్పారు, ఆయన చాలా మంచి వ్యక్తి, ఎంతసేపు ప్రజలకి ఏదో సేవ చేయాలనుకునే మనిషే తప్ప ఇటువంటివి కాదు, ఆయన మీద ఆరోపణలు వచ్చిన కానీ నిజం కాదని కూడా చెప్పింది. కాకపోతే ఫ్యాన్స్కి నన్ను ఇలాగా ఇబ్బంది పెట్టడం వల్ల నేను వాళ్ళకి సమాధానంగా చెప్పాను తప్ప నేనేం లేదు. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో కూడా మొన్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో ఇట్లాగా మరాఠాలో కూడా ఏవో సినిమాలు డైరెక్ట్ కూడా చేశారు ఆవిడ. ఆవిడ తంటాలు ఏవో పడుతుంది. ఎందుకంటే పిల్లల్ని పోషించి చేయడం కూడా అఫ్కోర్స్ ఇక్కడ ఇటువైపు నుంచి సపోర్ట్ ఉందో లేదో మనకు తెలియదు. బట్ తండ్రిగా ఈయన బాధ్యతలు ఈయన నిర్వర్తిస్తున్నారన్నట్టు కూడా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు చూసాం. పవన్ కళ్యాణ్ గారు పాప బర్త్డేకి ఆద్య బర్త్డేకి ఈయన రమ్మంటే వెళ్ళారని రకరకాలు చూసాం. బట్ విడిపోయి ఉన్నారు కాబట్టి ఎవరి దారి వాళ్ళదే. ఈయన అప్పుడప్పుడు వెళ్ళి ఏదో హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, చెయ్యొచ్చు. ఎందుకంటే ఈయనే ఆస్తులు అమ్ముకొని పార్టీ నడిపించే పరిస్థితిలో ఉన్నాడు ఈయన కదా. సో కాబట్టి ఆవిడ పిల్లల్ని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అభివృద్ధి తగ్గట్టుగా చదివించాలి, పెంచాలంటే ఈవిడ కూడా కొన్ని ఇబ్బందులు పడాలి. సో ఈవిడికి ఆ పెట్స్ ఉండే దాంట్లో బ్లూ క్రాస్ ఉంటుంది కదా, దానికి సంబంధించి కొద్దిగా ఇష్టం, దానికోసం ఫండ్స్ మొబిలైజ్ చేయడం, అవసరమైతే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ని ఫాలోవర్స్ని రిక్వెస్ట్ చేసి ఫండ్స్ అడగడం, అలా అవుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఎందుకో ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఆ పోస్ట్ పెట్టిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నానని దగ్గర వ్యక్తులుగా ఉన్న సమాచారం. ఎందుకులే అనవసరంగా లేనిపోని అపోహలు లేనిపోని ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కూడా డ్యామేజ్ అవ్వడం, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు, ఇక్కడ నన్ను కూడా రకరకాలుగా అనుకోవడం అనే ఉద్దేశంలో ఆవిడ కాస్త సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నారని ఒక వెర్షన్. ఇంకో వెర్షన్లో ఆవిడ జాలిడే ట్రిప్కి ఎక్కడికో బయటకు వెళ్తున్నారు, బాగా సన్నిహితులకైతే అవసరమైన వాళ్ళకైతే ఫోన్ నెంబర్లు ఇచ్చి చేయమని చెప్పారు, కానీ ఒక 10 రోజులు 20 రోజుల వరకు డిస్టర్బ్ చేయకూడదు
నన్ను అన్నట్టుగా చెప్పారట. మేబీ ఫండ్స్ మొబిలైజ్ కోసం వెళ్ళొచ్చు, లేదా జాలీ హాలిడే ట్రిప్ కోసం అని అయ్యుండొచ్చు. బట్ ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకప్పటి శ్రీమతిగా ఆమెకి ఆ ఇమేజ్, ఇది నేము ఫేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఈ రకరకాల వార్తలు వస్తున్నాయి అనుకుంటున్నాను తప్ప అవన్నీ వాస్తవాలు కావని నా అభిప్రాయం. సార్ మళ్ళీ రేణు దేశాయ్ గారు సినిమాల్లో కంటిన్యూగా చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా సార్? మేబీ దానికి కూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు ఎలాగా వాస్తవానికి ఆవిడ బెంగాలీ అన్నట్టుగా అప్పట్లో విన్నాను. బట్ మరాఠా వ్యక్తిగా మహారాష్ట్రలో ఉన్నదానిగా ఆవిడ కొన్ని రకాల డైరెక్షన్ చేశారు, కొన్ని మరాఠా సినిమాలు యాక్ట్ చేశారని కూడా చూశాను. మేబీ మీరు అన్నట్టు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా కలిసినప్పుడు ఒక్కోసారి కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్గా ఫారిన్ కంట్రీస్లో చేస్తారు. అట్లాంటి అయినప్పుడు వెళ్ళారేమో. ఇప్పుడు జనరల్గా డైరెక్టర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఈ స్టోరీ ఎక్కడ రివీల్ చేయకూడదు, ఎక్కడ దీన్ని డిస్కస్ చేయకూడదు, ఏం మాట్లాడకూడదు, మేము చెప్పినట్టు చేసుకెళ్ళిపోవాలి, తర్వాత దాన్ని ఏమంటే ప్రమోషన్స్కి మేము పిలుస్తాం, మీరు రావాల్సి ఉంటుంది అన్నట్టుగా సైన్ చేయించుకుంటారు. సో అట్లా కూడా వెళ్ళుండొచ్చు వాస్తవానికి. బట్ మెయిన్గా ఒకవేళ ఆవిడ డిస్టర్బ్ అయ్యి ఇబ్బంది పడిందంటే మాత్రం కొంత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే కొంతమంది, అందరూ కాదు, మీరు ఇంకో పెళ్లి చేసుకోకూడదు, మీరు అలాగే ఉండిపోవాలి, అన్నయ్య వదినంటే ఆరాధ్యం. జనరల్గా మన తెలుగు ప్రేక్షకులకు ఇంకో పెద్ద ఇదేంటంటే, ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్టుగా ఒక్కసారి ఎవరినైనా ఆరాధిస్తే చచ్చేదాకా వదలరు. అలాగా ఈవిడ్ని పవన్ కళ్యాణ్ గారు భారీగా అప్పట్లో ఉన్నప్పుడు అలాగే ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఈవిడ ఇంకోటి భారీగా ఆవిడ ఊహించుకోలేడు అనమాట. అంతగా అభిమానిస్తున్నారు ఆవిడ. అది కూడా ఒక విధంగా మంచిది. అంటే పిచ్చి ప్రేమ ఈ ఫ్యాన్స్కి కూడా. జనరల్గా పూరి జగన్నాథ్ గారు అన్నట్టుగా, లేకపోతే ఎవరో అన్నారు, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి మాత్రం భక్తులు ఉంటారని చెప్పారు ఎవరో. అలాగా ఆ భక్తిభావం ఎక్కువైపోవడం వల్ల ఈవిడికి భర్తగా ఇంకెవరిని ఊహించుకోలేరు అనమాట. అంత పిచ్చిగా ఆవిడని కూడా అభిమానిస్తున్నారు ఫ్యాన్స్. అది పాజిటివ్గా ఆలోచించాలి. బట్ ఆవిడకి ఎందుకో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అరవడం వల్ల విడిపోయే కళ అరిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా పేర్లు అనవసరం, ఒక సింగరు ఒక యాక్టర్ ఇలాగే పెళ్లి చేసుకున్నారు, ఏదో విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆ యాక్ట్రెస్ ఎక్కడ కనబడినా కూడా ఈ సింగర్ పేరు ఎత్తి పక్క నుంచి, ఒరే వాడు ముందు ఇదేరా భార్య, పక్క నుంచి ఆవిడ పేరు ఆడడం, ఆవిడ చెవి దగ్గర ఊరికే ఆవిడ వినబడేలా గుసగుసలు ఆడడం చేస్తే వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతారు. నలుగురిలో అలాగ అరవడం వల్ల కొద్దిగా షేమ్గా ఫీల్ అవుతారు కదా. సో అట్లాంటి సందర్భాలు కూడా కొన్ని ఇవి జరిగాయి. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. కానీ బట్ అలాంటివన్నీ విషయాలకే పాపం ఆవిడ ఇక్కడ ఉండకుండా దూరంగా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కూడా మీరు అన్నట్టు వేరే సినిమా అవకాశం ప్రాజెక్ట్ సైన్ చేసి వెళ్తుండొచ్చు, లేదా ఫారెన్ ట్రిప్కో జల్సాగా మామూలు తిరగడానికైనా ఫ్యామిలీ ట్రిప్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఫండ్స్ మొబిలైజ్ చేయడానికి, లేదా ఆర్గనైజేషన్ చేయడానికి అలాగెళ్ళొచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ప్రశాంతత కోసం మెడిటేషన్కి కొన్ని పెద్ద పెద్ద సాధువుల ఆశ్రమాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు గడిపొస్తారు. ఒక నెల రోజులు ఆకులు అలములు తింటే బతుకుతారు. పెద్ద ఫ్యామిలీస్ అలాగే చేస్తుంటాయి. అలా కూడా అయి ఉండొచ్చు. కాసేపు ఈ సొసైటీ, సోషల్ మీడియా ఇవన్నీ పక్కన పెట్టేద్దామని ఉద్దేశంతో. ఇవన్నీ ట్రోల్స్ అంతే.